ఇప్పుడైతే షాపింగ్కి పోతుంటాం, అదే చిక్పేట్కి. కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకోవచ్చు ఎక్కి. నేను నరేష్ మాత్రమే, పాప అయితే మా మమ్మీ దగ్గర ఉంది. హాయ్ చెప్తావా? హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో గైస్, ఈ రోడ్ అయితే ఏ రోడ్ ఏ ఏరియా అనేది అయితే తెలిసింటే ప్లీజ్ కమెంట్ చేయండి, చూద్దాం ఎవరెవరికి ఈ రోడ్. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముజేకర్ ఫ్లైఓవర్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న మళ్ళీ మళ్ళీ చెప్పు. డాక్టర్ శ్యామ ప్రసాద్ ముజేకర్. అరే ఏంట్రా ఇది? వీడియోలో కనబడిచ్చింది, కమెంట్ చేస్తే. చూడు ఎంత చెట్లు ఉండే, ఈ రోడ్ అయితే ఎంత సూపర్ గా ఉండే అంటే ఇప్పుడైతే ఏదో వేరే ఏరియాకి వచ్చినట్టుగా అయితే ఫీల్ ఉంటుంది. ఆ చెట్లు అన్ని కట్ చేసేసి ఎంత బాగుండే రోడ్, సన్నగా ఆ చెట్లు చూస్తేనే చక్కగా ఉండే ఆ ఫీలింగ్ ఆ రోడ్ లో. అదే ఇప్పుడంతా సిమెంట్ రోడ్లు ఇవన్నీ వేసేదాని వల్ల స్పేస్ తక్కువ, అన్ని చెట్లు కొట్టేస్తారు. ఎవరో చెప్తా ఉంటారు ఆ రోడ్ లో మెట్రో లైన్ వస్తుంది. ఆ రోడ్ లో మెట్రో లైన్ రాదు. ఆ రోడ్ లో మెట్రో లైన్ ఎందుకు వస్తుంది? వస్తే ఈ రోడ్ లో చెప్పి మనకి తెలియదు. ఆ నుంచి అట్లా రైల్వే ట్రాక్ పోతుందా? తెలియదు నాకేమన్నా, వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు తెచ్చి ప్లాన్ ఇస్తారు. ఉంటే కూడా అట్లా ప్లాన్ రైల్వే స్టేషన్ అండర్ పార్క్ పెట్టి అండర్ గ్రౌండ్ పార్క్ కాదు. సో గైస్, ఇప్పుడైతే ప్లాన్ లో ఒక చిన్న చేంజ్. ఫస్ట్ మొబైల్ షాప్ పోయి ఒక ఫోన్ కి అయితే కొంచెం రిపేర్ చేయాల్సింది. ఒక డిస్ప్లే పోయినది మా డాడీది. నరేష్ కూడా లైట్ గా ఏదో టచ్ వర్క్ అవుతలేదు, సో అది ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ పెట్టి పోయి డ్రెస్సెస్ అయితే షాపింగ్ చేసుకుంటాం. సో మేము ఫోన్ రిపేర్ ఇచ్చేది కూడా సిటీ సెంటర్ అంటారు దాని పేరు, సిటీ మార్కెట్, నేషనల్ మార్కెట్. అక్కడ నరేష్ తెలిసిన అయితే ఒకరు ఉండరు, వాళ్ళు నీట్గా ఏదైనా ప్రాబ్లం అని ఫోన్లో అన్ని రిపేర్ అయితే చేసిస్తారు. సో అడిగి పదాం. సో గైస్, ఇప్పుడైతే ఫోన్ రిపేర్ అయితే అంతా అయిపోయింది, డిస్ప్లే కూడా వేయించాము. మీకు ఏమైనా షాప్ డీటెయిల్స్ అయితే కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే పిన్ చేసి ఉంటాను, చూడండి. సో ఇప్పుడైతే చిక్పేటకి పోయి డ్రెస్సెస్ షాపింగ్ చేద్దాం, కానీ ఏ షాప్ అనేది అయితే తెలియదు. మధ్యాహ్నం అయితే అయిపోయింది, తిన్నే ఇల్లు వదలాలనుకుంటున్నాను, ఫోన్ దగ్గర లేట్ అయిపోయింది. ఓ కాటన్ చూస్తావు ఇప్పుడు నువ్వు? కాటన్ ఏమి ఈ ఆటోలో వాళ్ళు ఎంత ఫోన్స్ యూజ్ చేస్తున్నారు తెలిసిన అంకుల్? 3 phones. అవునా? అన్నిట్లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాడు అనిపిస్తుంది. ఓలా, ఊబర్, ర్యాపిడో అనిపిస్తుంది. సో చూడు, ఒక ఆటోలో 3 మొబైల్ ఫోన్స్ అయితే యూజ్ చేస్తారు వాళ్ళు. సో గైస్, ఇప్పుడైతే చిక్పేటకి అయితే రీచ్ అయ్యాము. సుదర్శన్ సిల్క్స్ రోడ్ చూడాలంటేనే మనకి చాలా భయం వస్తుంది. మొత్తం ఎడుతుంటే యారు అది ఇందులోకి ఇప్పుడు పాకరంగలేదు. వీడియో అవును, మొక్కో ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు చెప్పులు ఇప్పేసి మొక్కల్లా ఏమి లే, రోడ్ లో చెప్పులు ఇప్పేసి మొక్కు. ఏం కూలి అంతా ఇట్లా కట్టెత్తుకుని ఇస్తావా? ఇట్లా పేజీ పెట్టుకుని నోడ్రి. చూడండి ఎంత మంది జనాలు ఉండరు. చిక్పేట్ లో మనం వీడియో తీసుకొని నడిసే కూడా అవైలబుల్. సుదర్శన్ సిల్క్ యాలు చెప్పు ఎందుకు చూస్తారండి సార్? కాదు, వీడియో తీసుకొని నడుచుకొని పోతా ఉంటే ఎవరన్నా గుద్దుకునే లేకపోతే వాళ్ళు వచ్చి మన దగ్గర ఆరని కొట్టి, అమ్మా ఫోన్ ఇక్కమ్మా, ముందే నోడి నడియమ్మా. సో గైస్, ఇప్పుడైతే నేను బెంగళూరు ఫ్యాషన్స్కి అయితే వచ్చాను. చిక్పేట్లో అయితే ఈ స్టోర్ లొకేట్ అయింది అది. సో మీకు స్టోర్ డీటెయిల్స్ కూడా చూపిస్తాను. ಸರ್ ನಮಸ್ತೆ. ನಮಸ್ತೆ ಮೇಡಮ್. ನಿಮ್ಮ ಶಾಪ್ ಹೆಸರು ಮತ್ತೆ ಡೀಟೇಲ್ಸ್ ಹೇಳ್ತೀರಾ? ಬೆಂಗಳೂರು ಫ್ಯಾಷನ್, ಚಿಕ್ಪೇಟ್, ವಿಜಯ್ ವಿಹಾರ್ ಹೋಟೆಲ್ ಅಪೋಸಿಟ್, ವೆಂಕಟೇಶ್ವರ ಕಾಂಪ್ಲೆಕ್ಸ್, ಫಸ್ಟ್ ಫ್ಲೋರ್. ಓಕೆ, ಎಲ್ಲ ಹೋಲ್ಸೇಲ್ ಪ್ರೈಸ್ ಅಲ್ಲಿ ಸಿಗುತ್ತೆ ಸರ್? ಹೋಲ್ಸೇಲ್ ಸಿಗುತ್ತೆ. 250 ಇಂದ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಇದೆ. ಓಕೆ, ಬಂಡಲ್ ಟು ಬಂಡಲ್ ಬೇಕಾ ಬಂಡಲ್ ಟು ಬಂಡಲ್ ಕೊಡ್ತೀನಿ. ಸಿಂಗಲ್ ಪೀಸ್ ಬೇಕಾ ಸಿಂಗಲ್ ಇದೆ. ಜಾಸ್ತಿ ಆನ್ಲೈನ್ ಹೋಗುತ್ತೆ ಕೊರಿಯರ್. ಓಕೆ, ಕೊರಿಯರ್ ಸರ್ವಿಸ್ ಇದೆ ಆಲ್ ಓವರ್ ಇಂಡಿಯಾನ? ಹೇಗೆ ಆಲ್ ಓವರ್ ಇಂಡಿಯಾ ಆಗ. ಓಕೆ, ಅದಕ್ಕೇನಾದರೂ ಎಕ್ಸ್ಟ್ರಾ ಚಾರ್ಜಸ್ ಇದೆಯಾ? ಅದು ఎక్స్ట్రా చార్జ్ ఆగదాగా కొరియర్ ನಲ್ಲಿ. ఓకే. సో గైస్, చూసారు కదా, ఇప్పుడైతే నేను మీకు బెంగళూరు ఫ్యాషన్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ లోను మన కింద వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఎవరైనా వస్తే ప్లీజ్ కాంటాక్ట్ చేయండి. 3 ಪೀಸ್ ಶರ್ಟ್ ಎಲ್ಲ ಸಿಗುತ್ತೆ. ಬಂಡಲ್ ಟು ಬಂಡಲ್ ಬೇಕಾ ಅದನ್ನು ಐತೆ. ಓಕೆ, ಹೋಲ್ಸೇಲ್ ಬೇಕಾ ಹೋಲ್ಸೇಲ್ನು ಇದೆ. ಓಕೆ, ಎಲ್ಲ ಕ್ವಾಲಿಟಿ ಸಿಗುತ್ತೆ. ಓಕೆ, ಒಳ್ಳೆ ಕ್ವಾಲಿಟಿ ಇದೆ. ಮಲ್ ಕಾಟನ್ 2 ಪೀಸ್ ಎಲ್ಲ ಇದೆ. ఓకే. సో మీరైతే చూస్తూ ఉండరు, వాళ్ళు చూపిస్తూ ఉండరు, చూడొచ్చు.
సో గైస్ ఇప్పుడైతే ఓన్లీ ఒకే ఒక డ్రెస్ అయితే తీసుకున్నాం. మాకైతే యాక్చువల్లీ షాప్ ఎత్తికే కొంచెం టైం పట్టింది. డ్రెస్ అయితే బిన్నే తీసుకునేసి టైర్డ్ అయితే అయిపోయినాం కదా. ఇంకా మా పాపకి ఎప్పుడు అంతే ఏదైనా సింపుల్ గా సమ్మర్ కి డ్రెస్ అయితే తీసుకోవాలా. చాలా సుస్థ అయిపోతుంది జనాల్లో, పారాడే కయ్యలేదు ఏం లేదు. చూడండి జనం ఉండరు రోడ్లో, నడుచుకుని పోవాలంటేనే ఫుల్ టైర్డ్ అయిపోతుంది. ఏమి జనాలు పోయేదానికే సందు లేదు. ఈ పొద్దు కొంచెం తక్కువ ఉంది రష్. ఏమో నాకేమో అట్లా అనిపించలేదు. ఈ పొద్దు కూడా ఫుల్ గానే ఉండాలనిపిస్తుంది. మధ్యాహ్నం కదా ఎండనేసి కొంచెం తక్కువ ఉందిరేమో. పోతాం మళ్ళా. నరేష్ అయితే సౌతేకాయ దానికి ఉండే కారం అంతా వేసుకుని ఎండులో తింటా ఉన్నాడు. చాలా అంకుల్ సౌతకాయ దండకి దానికి మంచి ఫుడ్ ఏమి ఉండదు. స్వీట్ అండ్ సాల్ట్ సోడా తీసుకున్నాం. స్వీట్ అండ్ సాల్ట్ స్వీట్ అండ్ సాల్ట్ మీడియం స్వీట్ అండ్ సాల్ట్ నీకే వద్దు ಒಂದು ಸಾಕು. కానీ ఏమన్నా గోలీ సోడా అది గోలీ కుట్టి తాగేది అదొక్కర మజా. అవును కానీ ఇది నీకు అట్లే ఉంటుంది చూడు. తెలుసు అట్లే ఉంటుంది కానీ కొంచెం టేస్ట్ తింటా ఉండాలి మళ్ళీ తింటాను. ఈ కారం ఉండేది ఏమి ఉండదు, టేస్ట్ ఇది. ఓకే మరీ బాగుందని చెప్పేట్లా యావరేజ్. సో ఇప్పుడైతే మనం చిక్పేట నుంచి ఇంటికి పోతా ఉన్నాము. సో నేనైతే 1 డ్రెస్ తీసుకున్నాను, పాపకి 3 డ్రెస్సెస్ తీసుకున్నాను. అంటే మొత్తం ఇంటికి పోయి చూపిస్తాను. టైం అయితే ఆల్మోస్ట్ 4 o'clock. ఇప్పుడు మేము తీసుకునేది అయితే తక్కువ ఐటమ్స్, కానీ టైం వేస్ట్ చేసిన అయితే చాలా జనాలు ఎక్కువ జనము. ఎక్కడ ఒక అంగడి పోతే అక్కడ సెట్ అవ్వదు. యాక్చువల్ గా షాప్ ఎక్కేదే టైం వేస్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ తిరిగిన పక్కన తిరిగి కరెక్ట్ గా షాప్ అడ్రస్ అయితే తెలియకుండా. నీకు మనం పోయిన మంత్ ఒకసారి షాపింగ్ వచ్చింది కదా, అప్పుడు నీకు మర్చిపోకుండా ఉండే ఒక సీన్ నీకు గుర్తుందా లేదా? పోతీస్ది ఎందుకు గుర్తులేదా? అది చెప్దామా? 1 o'clock 1:30 మేము చిక్పేటకి వస్తుంది. పోతీస్ లో ఏదైనా తీసుకుందాం అనేసి, కానీ అక్కడ మాకు ఏది అంత నచ్చలేదు. కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తుంది, చిక్పేటకి అయితే పోతుంది. అక్కడ మొత్తం షాపింగ్ చేసుకుని మళ్ళీ పోతీస్ వరకు వచ్చేటప్పటికి 9:30. సో అక్కడ ఏమంటే రూల్స్ ఉండేది, ఇన్ కేస్ మీరు షాపింగ్ చేస్తే పార్కింగ్ వచ్చి ఫ్రీ, లేకపోతే 1 hour కి 100 rupees పార్కింగ్ ఛార్జెస్ అయితే మనం పే చేయాలి. సో మేము 1:30 నుంచి 9:30 అంటే ఆల్మోస్ట్ 9 hours కి 900 rupees కట్టాల్సి ఉండే. అప్పుడు పెద్ద బాస్కి మంచి ప్లాన్ అయితే వచ్చింది. ఏమంటే ఇన్ కేసు ఎవరైనా బిల్ ఉంటే బయట ఆ బిల్ని తీసుకొని పోయి పార్కింగ్లో చూపించేసి తీసుకొస్తామనేసి. సో అక్కడ మేము ఒక 2-3 మెంబర్స్ అయితే ట్రై చేసినాం బిల్ తీసుకునేకి, కానీ ఒకరైతే ఫైనల్గా ఇద్దరు ఇచ్చిరి యాక్చువల్గా అట్ ఏ టైము. సో మేము ఒకరి దగ్గర తీసుకొని వాళ్ళు ఆల్మోస్ట్ 2,500 ఏమో బిల్ ఉండే. ఆ బిల్ని వాళ్ళు పార్కింగ్ దగ్గర చూపించి కార్ అయితే తీసుకుని మళ్ళీ వాళ్ళకి బిల్ అయితే వేసింది. ఈ రోడ్ అయితే ఇక్కడ నుంచి కంప్లీట్ 18th క్రాస్ వరకు నాకైతే ఫుల్ మెమోరీస్ 2016 నుంచి 2019 వరకు. ఎందుకంటే నేను నా డిగ్రీని అయితే మల్లేశ్వరంలో నేను చేసింది. సో మెమరీస్ అంటే కాలేజా బాగా ఎంజాయ్ చేసి ఉంటావు కదా? అంటే బాగుండే ఒక 3 years అనేది అయితే. సో గైస్ ఇదైతే పాపకి స్లిప్పర్స్ తీసుకుందాము. చిన్నది இதுந்தா கொஞ்சம் நடக்கிறது நல்லா இருக்கும், கரெக்டா இருக்குன்றது தான் இது. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడైతే నేను ఈ ఒక్క స్లిప్పర్స్ అయితే తీసుకుంటున్నాను. 250 பண்ணிக்கோங்க வரும். இப்போ அண்ணன் கிட்ட அங்கதான் பண்ணுங்க கேளுங்க. நான் ஒரு 5 years
பின்னாடி இங்கே தான் வாங்கினது కాలేజ్కి வரும்போது. సో ఇప్పుడైతే షాపింగ్ అయిపోయింది. ఇది వచ్చి 13th క్రాస్, మాది ఇదే కాలేజ్ బస్ స్టాప్ అయితే. సో అప్పుడైతే బస్సు ఖాళీగా దొరకాలంటే ఎవరు బిన్న ఎక్కుతారో అనే కాంపిటీషన్లో అయితే బస్సు ఎక్కుతా ఉంటాం మేము. ఒక్కొక్క టైంలో దొరుకుతుంది యాక్చువల్గా. మధ్యాహ్నం టైంలో ఖాళీ దొరుకుతుంది, ఈవినింగ్ టైంలో అయితే ఫుల్ సిక్కాపట్టే రష్. ఇది వచ్చి ఫ్లవర్ మార్కెట్, ఇక్కడైతే చక్కగా ఉంటుంది ఫ్లవర్స్. ఇక్కడైతే పానీపూరి చాలా సార్లు తిన్నాం, గోల్గప్ప. ఇదే మా కాలేజ్. ఇది పక్కన ఈ రోడ్. ఇది మా క్లాస్ రూమ్ డోర్. ఇక్కడ నుంచి అయితే ఈ పక్క ఆ పక్క ఇదంతా స్కూలు, ఆ పక్క కాలేజ్. సో ఈ రోడ్ ఇట్లా వచ్చి ఇప్పుడు రైట్కి పో. నేను కాలేజ్ చూపించాలని పక్క రమ్మంటే ఏమి ఇక్కడే కదా. సో ఇది స్కూల్ ఎంట్రన్స్. సో ఇది కంప్లీట్గా ఒక రౌండ్ వచ్చి మా కాలేజ్. అండ్ ఇక్కడే శ్రీ సాయిరామ్ జ్యూస్ సెంటర్. ఇక్కడే క్రేజీ చాట్, క్రేజీ 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 చాట్. సో క్రేజీ చాట్ తినేసి ఏదైనా జ్యూస్ తాగేసి మళ్ళీ మీట్ అవుతాం. ఛార్జింగ్ లేదు ఫోన్లో. మై మోస్ట్ ఫేవరెట్ క్రేజీ 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 చాట్. కానీ ఫుల్ తినేకి అవ్వలేదు. అదేం తెలుసా, క్రంచీగాను ఉంటుంది, స్వీట్గాను ఉంటుంది, కారంగాను ఉంటుంది, అన్ని టేస్ట్ ఇస్తుంది. సో బాగుంటుంది. అట్లుంది. చెప్తే కదా నాకు దీంట్లో అంత నచ్చలేదు, గోల్గప్పనే నచ్చదు. సబ్స్క్రైబర్స్కి పెట్టువా? సబ్స్క్రైబర్స్కి పెట్టువా? ఇప్పుడు వాళ్ళు రే 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 ఇది మరీ ఓవర్గా ఉండరాను, పెడితే నేను తినేస్తానా అనేసి అంటారు. నరేష్ అడిగిన పానీపూరి. యాక్చువల్గా నాకు ఇట్లా పానీపూరి అని నచ్చదు, గోల్గప్పనే నచ్చేది. నాకు కూడా వాళ్ళు ఇచ్చేది అట్లే తాగాలని తినాలని చెప్పేసి. మరి అది వేరే పక్క తినిండొచ్చు కదా. దిస్ ఈజ్ ఓరియో మిల్క్ షేక్. ఎట్లుంది? ఇది మా తమ్ముడు దగ్గర చూసి నేర్చుకుని నేను ఓరియో మిల్క్ షేక్ తాగేది. నాకైతే ఏం పెద్దగా ఇష్టం లేదు కానీ ఓకే తినేసి వస్తాం గాయస్. ఓకే గైస్, ఇప్పుడైతే ఇది తిని ఇంటికి పోయి మీకు ఈ డ్రెస్సెస్ షూస్ అంతా ఒకసారి నీట్గా చూపిస్తాం. ఇది మా పాపకు తీసుకుంటున్నాం. యాక్చువల్గా ఏది దొరకలేదు, అప్ప ఏందబ్బా ఏది దొరుకుతలేదు, ఏదో ఒకటి తీసుకుని పోదాం. ఇది ఫస్ట్ తీసుకునేస్తామే. అంటే ఇది ద లీస్ట్ నచ్చింది మాకి, 3rd రేటింగ్ ఇది. నెక్స్ట్ ఇది కాటన్ అయితే ఒకటి తీసుకుంటున్నాం, బాగుంటుంది సమ్మర్కి అనేసి. కానీ ఇది కొంచెం పెద్ద సైజ్ అయిపోయింది. ఇది బాగా నచ్చింది కాటన్. మళ్ళీ ఇదొకటి. మీకు ఈ మూడిట్లో ఏది నచ్చిందో కమెంట్ చేయండి 1, 2, 3 అనే నంబర్లో. ఇది 3 నంబర్ అయి ఉంటుంది, అది 2 నంబర్ అయి ఉంటుంది, అది 1 నంబర్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి నరేష్ అయితే ఒక షర్ట్ తీసుకున్నాడు, బాగుందా, ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఉంది. సో నెక్స్ట్ నా డ్రెస్ వచ్చి ఇది. దీనికి ఒక లెగ్గిన్స్ తీసుకోవాలి సపరేట్గా. అండ్ దీనికి వేలు వచ్చి ఈ టాప్కి ఈ వేలు, దీనికి కట్ వస్తుంది. సో ఇంకొక టాప్ కూడా తీసుకున్నాను. సో ఇది వచ్చి చిక్పేట్లో తీసుకుంటుని, ఇది మా ఇంటి దగ్గరే తీసుకుంటుని. సో ఈ టాప్ ఎట్లుంది, దీనికి ఇట్లాంటి ప్యాంట్ వచ్చింది. నేను ఈ ప్యాంట్ అంతా వాడను, ఇది ఊరికి ఇంక సైడ్లో పడేసేసి ఉంటాను అంతే. ఇది యూజ్ లేదు మనకు. అండ్ ఈ వేలు కూడా నాకేమంత నచ్చలేదు. ఈ ఒక్క టాప్ కోసము ఈ సెట్టే తీసుకుంటుంది.
సో నేను ఈ కలర్ అయితే తీసుకుంటుని. బాగుందా కలర్ చెప్పండి guys. వెరీ బ్యాడ్ టేస్ట్. మీరే చెప్పండి బాగుందా బాగాలేదా చెప్పండి. ఇంకా మంచిగా నెయిల్ పాలిష్ చేసుకొని బాగుంటుంది. నాకు ఇప్పుడు తీయాలంటే మంచిగా వస్తుంది ఈ చెప్పులు, ఎంత సాఫ్ట్గా ఉంది తెలుసా. అండ్ ఇది వచ్చి ప్రేరణ రెడ్డికి తీసుకునింది, కానీ ఇది సైజ్ చాలా చిన్నది. మేము ఇదే పెద్దది అనుకున్నాం, చూస్తే చిన్నది. ఇంకొక సైజ్ తీసుకుని రావాలి రేపటికో పోయి. బాగుందంటే కమెంట్ చేయండి గైజ్, ఏది బాగాలేదో చూద్దాం. మీకు ఏది నచ్చిందో ఫస్ట్ జాస్తి చూద్దాం. ఓకే గైజ్, ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, డూ షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు అవర్ ఛానల్. మీకు ఇప్పటి వరకు ఏ వీడియో ఛానల్ నచ్చింది అనేది అయితే కూడా కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో. థ్యాంక్ యూ సో మచ్.